భారతదేశం పాక్ నుంచి శాశ్వత పరిష్కారం అయితే కోరుకుంటుంది. మనం 2014 వరకు చూసుకున్నట్లయితే ఒక రకమైనటువంటి ట్రీట్మెంట్. పాకిస్తాన్ మన మీద ఏదైనా దాడి చేస్తే కేవలం దౌత్యపరంగా మాత్రమే విమర్శించేవాళ్ళం. అప్పటి ఉన్నటువంటి ప్రభుత్వం ఆ విధంగా వ్యవహరించేది. కానీ 2014 తర్వాత పాకిస్తాన్ ఏ విధంగా కయ్యానికి కాలు దువ్వినా లేదనుకుంటే ఉగ్రదాడి జరిగినా సరే మనం సర్జికల్ స్ట్రైక్తో సమాధానం చెప్పాం. అంతేకాకుండా ఆ తర్వాత బాలాకోటు, మొన్న ఏమొచ్చేసి ఆపరేషన్ సింధూర్. ఇలాంటి పరిస్థితులు ఈరోజు భారతదేశం ముందు ఎందుకు ఉన్నాయంటే మారినటువంటి ప్రభుత్వాలు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్కి కేవలం దౌత్యపరంగా సమాధానం చెప్పాలనుకోవడం లేదు, చర్యల ద్వారానే పాకిస్తాన్ని ఎండగట్టేస్తుంది. ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్కి ఊహించని దెబ్బలు తగిలాయి. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూస్తే భారతదేశం ఏదో చెయ్యబోతుంది, పాకిస్తాన్కి అనుమానం వచ్చింది. ఏం చేయబోతుంది అంటే విపరీతంగా వైమానిక దళాన్ని పెంచుకుంటుంది, అలాగే ఇంకా టెక్నాలజీని పెంచుకుంటుంది, సంయుక్తంగా పెంచుకుంటుంది, సొంతంగా పెంచుకుంటుంది, బయట నుండి తెస్తుంది. 114 రఫేల్ యుద్ధ విమానాలు ఎందుకు కొనుగోలు చేస్తుంది? అంతేకాకుండా కొన్ని హెలికాప్టర్లు, అలాగే కొన్ని క్షిపణులు ఇజ్రాయెల్ తోటి, రష్యా తోటి ఈ ఒప్పందాలన్నీ జరుగుతున్నాయి. సంయుక్తంగా చేస్తుంది, సొంతంగా అనేక విధాలుగా, ఇంకా అంటే మూడు విధాలు సొంతంగా త్రివిధ దళాలని, అంటే ఈ 3 రంగాలను కూడా పూర్తిగా తీర్చిదిద్దుతుంది. అందుకే పాకిస్తాన్ అధ్యక్షుడైనటువంటి ఆసిఫ్ అలీ జర్దారీ ఏమంటున్నాడంటే పాకిస్తాన్ మీద భారత్ ఏదో చేయబోతుంది, ఏదో జరగబోతుంది, మాకైతే అనుమానాలు ఉన్నాయి, ఖచ్చితంగా మా మీద దాడులు అయితే జరగబోతున్నాయి అన్న విధంగా ఆయన మాట్లాడుతున్నాడు. మన రఫేల్ యుద్ధ విమానాల గురించి కావచ్చు, అలాగే మిగతా వ్యవస్థను ఏ విధంగా అయితే బలోపేతం చేస్తుందో అన్న విధంగా. చైనా విషయంలో కూడా తగ్గడం లేదు భారత్. అలాంటిది మా విషయంలో పూర్తిగా శాశ్వత పరిష్కారం కోరుకుంటుందా? అవును, భారత్ ఇప్పుడు ఏ విధంగా ఆలోచిస్తుందంటే ఉగ్రవాదం నుంచి పూర్తిగా ప్రక్షాళన కోరుకుంటుంది. భారతదేశం విజయం సాధించడం అంటే పాకిస్తాన్ని నాశనం చేయడం కాదు. ఏ విధంగా అయితే అమెరికా ఈరోజు సుప్రీం లీడర్ని ఖతం చేసిందో, అలాగే మరొక వైపు నికోలస్ మదురోను కూడా అరెస్ట్ చేసిందో శాశ్వత పరిష్కారాల కోసమే. డ్రగ్ మాఫియా కావచ్చు, ఉగ్రవాదం కావచ్చు, అణుశక్తి కావచ్చు, ఏదైనా సరే ఈరోజు అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్నాయంటే శాశ్వత పరిష్కారం కోసం. అలాగే భారత్ కూడా పూర్తిగా ఉగ్రవాదులు నాశనం చేసి, వాళ్ళ స్థావరాలు నాశనం చేసి, ఉగ్రవాదం అనేది లేకుండా, అంటే పాకిస్తాన్ని కోలుకోలేని దెబ్బ కొడితే అది కొన్ని రోజులకి దాని యొక్క మళ్ళీ పూర్వరూపాన్ని సంతరించుకోవడానికి సమయం పడుతుంది. కాబట్టి అలాంటి దెబ్బ కొట్టాలని భారత్ అయితే ఆలోచిస్తుంది, అందులో ఎటువంటి సందేహము లేదు. ఈ సమీకరణాలు ఏవైతే ఉన్నాయో, సైన్యం పెంచుకోవడం అంటే ఈ యొక్క టెక్నాలజీని పెంచుకోవడం అనేది మాత్రం ఖచ్చితంగా పాకిస్తాన్ అయితే భయపెడుతున్నమాట వాస్తవం.